తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు నుండియూ కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఆదికాండము 43వ అధ్యాయము 14వ వచనం. సర్వశక్తుడైన దేవుడు మిమ్మును కరుణించునుగాక అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యాకోబు ధాన్యము కోసం మరల తన కుమారులను ఐగుప్తుకు పంపదలిచాడు. అలా వారిని పంపుతూ వారిని ధైర్యపరుస్తూ ఈ మాట పలకడం జరిగింది. దేవుడు కరుణిస్తే జరిగే కార్యములేవనగా మనము ఆశీర్వదించబడుదుము, సాతాను బాధల నుండి తప్పించబడుదుము, సాతాను అధికారము నుండి విముక్తి పొందెదము, అప్పు అనే పాపములు క్షమించబడును, ఆధ్యాత్మిక గ్రుడ్డితనం నుండి స్వస్థత కలుగును, నీతిమంతులుగా తీర్చబడుదుము, అధైర్యపడము. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యోసేపు సహోదరులు ముందు చెడుతనము కలిగి జీవించారు, తుదకు మంచివారిగా యథార్థవంతులుగా మార్పు చెందారు. తద్వారా దేవుని కరుణను క్షేమమును పొందుకున్నారు. నేడు నీవు కూడా మంచితనము యథార్థత కలిగియుండుము. తప్పక దేవుడు నిన్ను కూడా కరుణించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.